కలిసి బిర్యానీ తింటమే గొప్ప అనుకుంటే ఎలాగరా అమాయకుడా? మారు మనసు పొందిన క్రైస్తవులు మటుకు స్తోత్రం చెప్పండి. దైవజనులతో కలిసి ఉండనివ్వని ఒక ప్రమాదకరమైన వ్యవహారం ఏంటో అర్థమవుతుందా? డబ్బు, లేదా చెడ్డ మాటలు మాట్లాడే మనుషులు, అవిశ్వాసపు మాటలు మాట్లాడే మనుషులు. తర్వాత ఇంకా చావని ఒక ఆశ. చాలామందికి అది ఆశ ఉండిపోతుంది. వద్దు, దాన్ని జయిస్తే నువ్వు కలిసి ప్రయాణం చేయడానికి నీకు అవకాశం ఉంటుంది. ప్రభువుకు ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక వ్యవహారం కూడా ఉంది. ఇది ఎక్కువగా అయ్యగారులకు పనికి వస్తుంది అనుకుంటా, అందరికీ అనుకోండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం ఉందా నాన్న? అపోస్తలులు 15:39 అనుకుంటా. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి. అసలు అది కదా, వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరినొకరు. వాళ్ళు ఎక్కలేసిన పరిశుద్ధులండి, గొప్ప దైవజనులండి, అపోస్తలులండి. ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే వాళ్ళు వాదం పెట్టుకున్న అంశం కూడా సేవదే. నీ మొహం బాలేదు, నీ ఆస్తి బాలేదు, ఇలాంటివి కాదు. సేవలో ఇన్ని నేను కూడా పెట్టుకెళ్తానని కాదు, నేను చిన్న పాయింట్. ఒక సహోదరుని సేవలో వాడుకునే విషయంలో ఇద్దరు అపోస్తలుల మధ్య వాదం ఎంతకొచ్చిందంట? తీవ్రంగా. వారిలో ఈ విషయమై తీవ్రమైన వాదము కలిగినందున వారిద్దరు ఒకరినొకరు విడిపోయారంట. ఎలాంటి మనుషులండి బాబో, ఎంత గొప్ప దైవజనులలో. బర్నబా పాత్రను తీసేద్దామా సేవలోంచి? అమ్మ బాబోయ్, ఎలాంటి మనిషి. పౌలు గారిని పక్కన పెడదామా, ఎంత కీలకం. ఇలాంటి రెండు అద్భుతమైనటువంటి సాతాను సామ్రాజ్యమును గొప్ప కొల్చగలడం మందు పాత్రలో విడిపోవటం ఎంత బాధ. విడిపోయినంత కారణం ఏంటి? ఈ నాస్తి ఆయన దోచుకున్నాడు, ఆయన ఆస్తి ఈయన దోచుకున్నాడు, సంఘాలు ఎత్తుకుపోయారా? వాదం. మన అయ్యగారులకి అర్థమైతే బాగుండు. తీవ్రమైన వాదముల వలన కలిసి వచ్చేది ఉండదు, కోల్పోయేది ఉంటుంది. ప్రతి సందేశంలో ఏదో ఒక మాటగా నేను చెప్తూనే ఉన్నాను, మీరు ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసుద్ది. ప్రతి చోట తీవ్రమైన వాదము కలిగితే పోతది కానీ రాదు. ఒక ఆంగ్ల సామెత ఉంది, ఒక తీవ్రమైన ఆర్గ్యుమెంట్ చేస్తే యు మే విన్ ద ఆర్గ్యుమెంట్ బట్ లూజ్ ద పర్సన్ అంటాడు. అంటే వాదము గెలవవచ్చు కానీ మనిషిని కోల్పోతావు. వాదించి ఎవడు తప్పు ఎవడు రైట్ కొట్టేసుకున్నారనుకో, మొత్తాన్ని నువ్వు గెలుస్తావు కానీ ఆ మనిషిని కోల్పోతావు. నువ్వు వాదము గెలిచారనుకున్నా కానీ మనిషిని కోల్పోయావు. వాదం గొప్పదా, మనిషి గొప్పదా? ఎంత 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 లాస్ అది. భార్యాభర్తల మధ్యలో గొడవలు, పంచాయతీలు, చికాకులు వచ్చి అసమాధానంకి వెళ్ళినప్పుడు ఇద్దరు సేవకుల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, సహోదరుల మధ్యలో కానీ సమాధాన పరిచయం నేను వెళితే, మీ అందరు అయ్యగారులు ఉన్న కాదు చెప్తున్నాను, నేను పాటించే పర్మనెంట్ ఫార్ములా ఎవరు తప్పు అనే చర్చ రానే ఉన్నా. అసలు ఇద్దరు కూర్చొని దానికే కూర్చుంటారు. అని నువ్వు చెప్పని అసలు ఆ రోజున అన్నయ్య అలా కదండి అయ్యారు. అసలు వీళ్ళిద్దరు ట్రై చేయదేంటి? ఎవరిది తప్పు నిరూపించడానికి. నేను అక్కడ కూర్చుంటే అసలు పాయింట్ రానే మనం. దేవుని కృపలో సక్సెస్ఫుల్ మంత్రం ఇదే. దేవునికి స్తోత్రం. అసలు ఎవరి తప్పో తేల్చుకోండి. మళ్ళీ నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి ఆదరపడి అంటారు. అంత ముందు కలబడిపోతాను వాళ్ళ మీద. అలా కదని కూర్చొని ముందు కూర్చొని వాళ్ళకంటే ముందు నేను ఎగిరిపోతాను, వేసి రక్తం వేసి. ఇది ఎవడు తప్పో ఎవడు కొట్టుకు, నేనెందుకు రా కొట్టుకు సావండి, మరి మమ్మల్ని ఎందుకు ఎక్కేశారో పరిపాలన ఉన్నావా అని వాడు కలవ. అలా కదని బాబు నువ్వు అదిట్టి కూర్చో. నేను వాళ్ళిద్దరిని కూర్చోబెడతాను కానీ వాళ్ళిద్దరు కలిసి నన్ను కూర్చోబెడతారు. ఏ కేసని సీక్రెట్ చెప్పేసాను, జాగ్రత్త పబ్లిక్లు చెప్పేసాను, పర్లేదా? ఇది కూడా అవసరం నానా. ఎందుకంటే మనందరం కలిసి సమాధాన పరిచర్యలో ఉన్నాం. ఎంత ఖరీదైన కుటుంబాలకైనా సరే వెళ్ళంగానే చెప్తాను, కూర్చోగానే చిన్న ప్రార్థన చేసి
ఇందులో ఎవరి తప్పో నిగ్గు తేల్చడానికి నేను నిజ నిర్ధారణ కమిటీని కాదు, ఫ్యాక్ట్ ఫైండింగ్ చైర్మన్ కాదు. నేను దేవుని పక్షంగా సమాధానం పరచడానికి వచ్చాను. మీకు ఈ పాయింట్ ఇష్టమైతే కూర్చుందిలే వెళ్ళిపోదాం అంటాను. ఫస్ట్ బస్సే ఇప్పుడు ఈడు తప్పు అని ఏమి చెప్తుంటే ఆవిడ తప్పు అని ఈడు చెప్తుంటే నేను ఇక ఇటు చూసుకుంటూ కూర్చోవాలి ఇక తెల్లవారులోనే. నువ్వు ఇస్తుంటే ఆడు కొడుతున్న చూస్తా, క్రికెట్ మ్యాచ్ చూస్తాకు వచ్చానట నేను. దేవుని చిత్తాన్ని చెప్పి, దేవుని వాక్యాన్ని చెప్పి, ఎవరి తప్పులు వారు ఒప్పుకునేలా చేసి, ఒకరినొకరు క్షమించుకునేలా చేసి, సమాధానం పరిచి యేసు రక్తం ఇచ్చి. ఆత్మకార్యం ఏంటి? ఎవరి తప్పులు ఆడు ఒప్పుకోవటం. సైతాన్ కార్యం ఏంటి? ఆడు తప్పు ఈడితో పాటు చెప్పటం. మనం వెళ్ళాక అదే జరిగితే అక్కడ సైతాన్ పనే జరుగుతుంది, దేవుని పని జరగట్లేదు. నీకు అర్థమైపోవాలి. పాస్ట్ గారికి నువ్వు పెద్ద మనిషి స్థానానికి వెళ్ళావు, సమాధానం పరచడానికి వెళ్ళావు, వీళ్ళు తప్పులు చెప్తున్నారు, వీళ్ళు తప్పులు చెప్తున్నారు అంటే ఇక్కడ సైతాన్ కార్యమే జరుగుతుంది. ఎవడి తప్పు ఆడు ఒప్పుకుంటే అది ఆత్మకార్యం. ఆడేలాగా ఈడేలాగా అంటే సైతాన్ కార్యం. ఇంకేం నువ్వు వెళ్ళి ఉపకారం ఏముందా? గుర్తుపెట్టుకొని, నిజ నిర్ధారణ కమిటీగా మనం వెళ్ళం. ఎప్పుడు సమాధాన పరిచర్యకి వెళ్తాం మనం. ఎవడు తప్పు నిగ్గు తేల్చే పని మనకెందుకయా? అందరం తప్పే. ఎవడు కరెక్ట్ భూమి మీద పనికి మళ్ళీ సిద్ధాంతం అని నిజే పక్కన పెట్ట. ఎవడు తప్పో తేల్చడానికి ఎప్పుడు మనం వెళ్ళకూడదు. అందరం తప్పే, పెద్ద గొప్పేం కాదు. తప్పన్న గెట్టు జరుగుతుంది. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? సమాధానం కావాలా వద్దా? అదొకటే పాయింట్. దేవునికి స్తోత్రం కలుగునుగా. తీవ్రమైన వాదం ఎప్పటికీ మేలు చేయదు. పెట్టుకోవద్దు వాదాలంటే. వాదాలు పెట్టుకుంటారు ఎందుకురా బాబు? అర్థమవుతలేదు ఒకటికి. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడి విపరీత వాదములకు దూరముగా. నేను గత 10-15 సంవత్సరాలు చెప్తున్నాను. కయ్యనికి భార్య ఎలాగ వచ్చింది? నోవహు భార్య పేరేంటి? అంత మంచి తల్లిగారి పేరు ఎందుకు రాయలేదు? తెలుసుకోవాలందా? మా బైబిల్ క్లాస్కి రండి. రక్షణ కానీ, పరిశుద్ధాత్మ కానీ, అభిషేకం కానీ, అద్భుత కార్యాలు కానీ, ఆరాధన కానీ, ఉపదేశం కానీ ఏది ఒక ఆత్మను ఆకర్షించడానికి ఇక్కడికి పనికిరాదు. కయ్యని గారి భార్యను, నోవహు గారి భార్య పేరే ఈ సబ్జెక్ట్ అల్లా. నేను చాలా ఎటకారం ఆడుతున్నాను ఒకడున్నాడు నన్ను. కయ్యని భార్య పేరు నీకు ఎత్తుకురా అన్నానని. అంత ఎటకారం ఏంటండి పాస్టర్ గారు? సైన్స్ కూడా అందనని మర్మాలు, జరిగిపోయిన గతానికి, పూర్వకాలానికి, ఆదికాండం 1:1 ముందున్న సంగతులు, ప్రార్థన 22 తర్వాత ఉండే సంగతులు కూడా బైబిల్ మాట్లాడింది కదా. ఇన్ని మాట్లాడిన బైబిల్, హృదయ రహస్యాలు బట్టబయలు చేసిన బైబిల్ ఆ 2 పేర్లు ఎందుకు చెప్పలేదు? బైబిల్ సైలెంట్ అయిపోయిన విషయాలు నువ్వెందుకు మాట్లాడుతున్నావురా? మళ్ళీ ఇంకా నాకు దగ్గరకు వస్తున్నావు. ₹1,00,00,000 ఫార్ములా చెప్పనా? చెప్పనా? బైబిల్ సైలెంట్గా ఉంటే నువ్వు కూడా సైలెంట్గా ఉండు. బైబిల్ మాట్లాడుతూ నువ్వు మాట్లాడు. ఇదిగో అనవసరం. అంటే బైబిల్లో ఉన్న దేవుడికి కెపాసిటీ లేక తెలియక కొన్ని విషయాలు చెప్పలేదా? అక్కర్లేదని చెప్పలేదు. నువ్వెందుకు పూసుకుంటావు మరి? బైబిల్లో అంటే రాయబడలేదు కానీ నేను మీతో చెప్పినదేమో. నువ్వే చెప్పక్కర్లేదు కూర్చో. బైబిల్ రాసింది చెప్పరా బాబు? బైబిల్ రాయబడలేదంటే ఇటు చెప్పేస్తాడంట. మేము కొత్త బైబిల్ రాసుకుంటాం. మరి రారా, సోది పోగేసుకొచ్చాము ఎక్కడి నుంచో. ఇవన్నీ ఇక్కడ లేవన్నా. దేవుడు ప్రవక్తకు బయలుపరిచాడు. నీకో దండం, ఆ ప్రవక్తకో దండం. ఇలా తెల్లగట్ట బుడబొక్కడు కొట్టేస్తాడు. మనం ఎప్పుడో పాస్టర్లు కోటాలకి వెళ్ళి అర్ధరాత్రిలో తెల్లగట్ట కంపోజ్ చేస్తాడు. అంటే నేను ఇంటర్వ్యూగా కంగారు పడిపోయి బయటకు వచ్చేసి చూస్తే ఎవరండి అంటే, మనం మన నానమ్మ పెళ్ళికి పిలిచాను రాలేదండి నువ్వు అన్నాడు. మొత్తం ఎగిరిపోయింది నాకు. ఎవడు? ఆడి నాన్నమ్మ పెళ్ళికి ఆడు పిలిచాడంట, నేను రాలేదంట. దెబ్బలాడతాకి ఇంటికి వచ్చాడు. మొబ్బిల్ పోయి చూస్తే బుడబొక్క నువ్వు పనికి మళ్ళీ మళ్ళీ నేను అంటారు బాబు. ఈ మాత్రానికి తెల్లగట్ట 4ంటికి వచ్చి ఎండకే రావచ్చు కదా. మేము ఎండకే రాకూడదు సార్, మా వృత్తి ధర్మం.
వీడికి వృత్తి ఒక ధర్మం తెల్లగట్ట చీకట్లో 4ంటికి వచ్చి అలాగే అని ఏమంటారు, బుడబుక్కలు మాట్లాంటారు. ఒక అర్థం పర్థం లాజిక్ రీతు తీరు ఏముండదు, పనికిమాలని సోది అనిపిస్తుంది ఒక నిమిషం. ఆ తర్వాత అంతా చెత్త తేలుతుంది. ఆ కాసేపు అనిపించుకోవడానికి ఒక మినిస్ట్రీయా, దానికో ఆర్గ్యుమెంటా, దానికో డిబేటా, దానికో కూటమా? సంఘము సత్యమునకు స్తంభంగా ఉండాల్సిందే కాదంటం లేదో. సత్య నిరూపణకు ఏలియా వంటి ఆత్మ నీకు ఉండాలి కాదంటం లేదు. బైబిల్ ప్రస్తావించని విషయాల కోసం కాదు అనేది మాత్రమే నా పాయింట్. సత్యం కోసం మాట్లాడుతా నేను అంటున్నానా? బైబిల్లో లేని విషయాల కోసం నా ఒక భార్య పేరు గురించి దాని మీద ఎందుకరా కోటం అంటున్నాను నేను. తప్పేముందా? అలాంటి బోర్డు ఉన్నాయి బైబిల్ వదిలేసిన విషయాలు. నేను అన్న ఒక స్టేట్మెంట్ చెప్తాను, మన మనసులో పేపర్లో పెట్టుకో. వెన్ బైబిల్ ఇస్ సైలెంట్ ఇట్స్ అన్ ఇంటెన్షనల్ సైలెన్స్. యు గాట్ మై పాయింట్? బైబిల్ ఏ విషయములోనైనా మౌనముగా పాటిస్తే అది ఉద్దేశపూర్వకమైన మౌనం. నువ్వు పెద్ద బేబచ్చంగా ఎరగబడిపోవటం కాదు. దేవుని ఉద్దేశం అర్థమే సాక నీకు. కోపంతో వచ్చింది నాకేమైపోయి అలాంటి రక్షణ లేను. ఎందుకు నువ్వు ఒక మైకు, నీకో మైకు, మా పేనానికి మేకు ఎందుకురా? జ్ఞానమని అబద్ధముగా చెప్పబడు విపరీత వాదములకు దూరముగా ఉండవు. కొందరు ఆ విషయంలో తాము ప్రవీణులమని ఎంచి విశ్వాసం నుండి తొలగిపోయి భ్రష్టులైపోయారు. నేను పర్ఫెక్ట్, నేను బాగా వాదించగలను ఫీల్ అయిపోయి చివరికి యేసుప్రభువుకి ఏ ఫీలింగ్స్ లేక బయటికి వెళ్ళిపోయాడంట. కలిసి ఉండడానికి పనికిరాని ఈ చెత్త పోగేసుకోవద్దు. మంచి వాళ్ళందరూ హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త.